పోలింగ్ సందర్భంగా ఏపీలో చెలరేగిన ఆందోళనలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రాంతాల్లో కూడా తాజాగా దాడుల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం బాహాబాహీకి దిగుతున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న దాడులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సింహపురిలో రేగిన ఎన్నికల హింస, టీడీపీ వైసీపీ కార్యకర్తల పరస్పర దాడులు, తమపై దాడి చేశారంటూ ఇరు పార్టీల నేతల ఫిర్యాదులు. సైలెంట్ గా ఉండే సింహపురి జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రశాంతంగా ఉండే రోడ్లు కాస్త రక్తంతో తడిసిపోయాయి. ఎన్నడూ లేని విధంగా టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం దాడులకు దిగారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు మీదుగా వస్తున్న టీఎన్ఎస్ఎఫ్ తిరుమల నాయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన తిరుమల నాయుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు దాడి చేశారంటూ ఆందోళనకు దిగారు. కోటంరెడ్డి శ్రీధర్ కార్యాలయాన్ని చుట్టుముట్టి బీభత్సం సృష్టించారు. అందరం పార్టీ నాయకులందరం ఎస్పీని, డిఎస్పీ గారిని కలుద్దామంటే మా కార్యాలయంలో నుంచి బయటకు వెళ్ళిన 5 నిమిషాల్లో ఫోన్, తిరుమల నాయుడు గారి మీద అటాక్ జరిగింది, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడని రామ్మూర్తి నగర వాసులు ఫోన్ చేశారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాం. అక్కడికి రోడ్డు మీదనే రక్తం కారిపోతే అక్కడే పడున్నారు. వెంటనే వాళ్ళ మిత్రులు, మేము అందరం కలిసి ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చాం. రామ్మూర్తి నగర్ ఫస్ట్ లైన్లో మహాలక్ష్మి గుడి దగ్గర మన కాకర్ల తిరుమల నాయుడు అనే వ్యక్తి మీద కొంతమంది ఇన్నోవాలో వచ్చేసి రాడ్డుతో కొట్టినట్టుగా మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇతను సింహపూర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ మాకు ఇంటిమేషన్ అయితే మేము వచ్చి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఎవరు ఏంటి అనేది ముద్దాయిల్ని మేము నిర్ధారించుకొని వాళ్ళని సీసీ ఫుటేజీల ద్వారా కానీ మిగతా ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారంటూ నెల్లూరు మేయర్ అజీజ్ ఆరోపించారు. ఎన్నికల్లో తాము గెలవబోతున్నామనే భయంతో దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా పైన అటాక్ చేయి. ఈరోజు ఒక మైనార్టీగా నేను వస్తే 15 రోజులు ముందు ఇస్తే టికెట్టు, మా శ్రేణులందరూ కష్టపడి పనిచేస్తే ఓడిపోయి నువ్వు ఓడిపోతున్నావు అనే భయంతో ఈరోజు మా యొక్క కార్యకర్తలపైన, నాయకులపైన అటాక్ చేస్తావు. రాత్రి అయితే బెదిరిస్తావు. దేన్ని చూసుకొని నీ ధైర్యం? పిరికి బొందవి నువ్వు. పరిస్థితి ముదురుతూ ఉండటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఓవైపు దర్యాప్తును నిర్వహిస్తూనే ఇరు పార్టీల కార్యకర్తలకు గట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రశాంత జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.